నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంమంత్రి డాక్టర్ మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఏపీ విషయానికొస్తే ఏపీలో ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని దాదాపుగా 206 అడుగుల విగ్రహాన్ని ఇవాళ ఓపెన్ చేసిన పరిస్థితి. అంటే ఇదంతా వచ్చే ఎన్నికల స్టంట్ కోసమే అనుకోవచ్చా? అంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎన్నికల ముందర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా నిర్మించడం జరిగింది. అక్కడ అతను వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలనేది ఒక రోజులో అనుకుంటే అయ్యేది కాదు కదా. అది ఏదో దాదాపు 2-3 సంవత్సరాల ప్రాజెక్టు. ఇప్పుడు ఎన్నికల ముందు ఆవిష్కరించడం, ఎవరైనా ఎన్నికల్లో కాస్త కుస్త లబ్ధి కోసమే చేస్తారులేండి, వేరే ఏముంటుంది. అది రాజకీయాల్లో సహజమే. కాకపోతే మామూలుగా అయితే ఎస్సీ వర్గాలు ఇవి ఎక్కువ క్రిస్టియానిటీని ఎంబ్రాజ్ చేసినారు. 90% ఆఫ్ ఎస్సీ వర్గాలు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యి ఉన్నారు. ఇతను క్రిస్టియన్ కాబట్టి ఎప్పుడూ కొంచెం అనుకూలంగానే ఉంటుండే. అతను 2 ఎన్నికల్లో కంటెస్ట్ చేసినాడు. ఒక ఎన్నికల్లో ఓడిపోయినాడు అనుకోండి, 2వ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయినాడు. 2 ఎన్నికల్లో కూడా ఎస్సీలు బలంగానే జగన్మోహన్ రెడ్డికి చేసినారు. మొదటి నుంచి ఎస్సీలంతా జగన్ వైపే ఉంటున్నారు. అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. ఎస్సీలు ఆడ కాంగ్రెస్ విభజించడంతో, రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్ లేకుండా పోయింది. లేకుండా పోయేసరికి ఎస్సీలంతా వైఎస్ జగన్కి ఉన్నారు. కాకపోతే ఈ విగ్రహం వల్ల కొంచెం లబ్ధి చేకూర్చవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు తెలంగాణ మాదిరిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే ఎస్సీల కోసం దళిత బంధు లాంటి పథకాన్ని క్రియేట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన కొంతమంది అంటే దళితులకు 10 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ఏపీలో కూడా అలాంటి పథకం ఏమైనా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? కాకపోతే అక్కడ సమస్య ఇప్పటికే ఇప్పుడు ఇచ్చిన అతను ప్రవేశపెట్టిన పథకాలకే రాష్ట్ర రెవెన్యూ సరిపోవటం లేదు. ఓకే. దాదాపు 1,20,000 కోట్లు 2021 సంవత్సరంలో బడ్జెట్ అంచనాల ప్రకారం యాక్చువల్ అకౌంట్స్. ఇప్పుడు అది పెరిగింటుంది అనుకోండి. పెరిగినా కానీ ఇప్పుడు అమలు జరిపే సంక్షేమ కార్యక్రమాలకే డబ్బు సరిపోక అప్పులు చేసి దాదాపు 6 లక్షలు 7 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఇంకా ఈ పథకం అమలు చేయాలంటే ఇంకా సమయం కూడా లేదు. ఓకే. ఏముంది, ఫిబ్రవరి 1st వీక్లోనే ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది. ఉదక మాట హామీను ఇటువంటివి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు ఇచ్చేదానికి కూడా ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఆ ఆలోచన కూడా కనపడడం లేదు. ఏమన్నా ఎన్నికల్లో హామీగా ఇవ్వచ్చు. ఓకే. అంటే ప్రజలను అంటే దగ్గర కావడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో? ఏం చెప్పాలన్నా నాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా అతను ప్రజలకు దర్శనమే ఇవ్వలేదు. ఓకే. ఏదైనా ఒక బస్ యాత్ర అదో ఏదో చేసినప్పుడు ఏమైనా ప్రజలకు కనపడినారేమో, కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినాడు. మామూలుగా ముఖ్యమంత్రులు ఏదో ఒక సమయం, వారంలో ఒక రోజు 2 గంటల ఎంతో కొంత వారంలో కలవడము జరుగుతుంది. దర్శనం అని పెట్టింటారు. ఏదో ప్రజావాణిని పెట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి కలిశారు ముఖ్యమంత్రి గారు. తర్వాత మంత్రులు కలుస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రజావాణిని జిల్లా లెవెల్, తాలూకా లెవెల్కి కూడా తీసుకుపోయినారు, మండల స్థాయికి. ఎందుకంటే చిన్న చిన్న పనులు అక్కడే అయిపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు అని చెప్పి అట్లా ప్రజలకు దగ్గర అయ్యేదానికి ఏమీ ఆలోచన చేయలే. ఆయన సంక్షేమ పథకాలు ఉన్నాను, ప్రజలకు సంక్షేమ పథకాలే నన్ను గెలుస్తాయనే ఆశతో దాని మీద నమ్మకం ఎక్కువ పెట్టుకున్నాడు. ఓకే. అందుకని ప్రజలను కలిసేది లేదు. లేదు. ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలకు కలవటం లేదు, మంత్రులకు కలవటం లేదు, ప్రజలకు దూరంగా ఉన్నాడు.